నమస్తే, నేను మీ తేజ. ఈరోజు ఇజ్రాయెల్ అధ్యక్షుడికి సంబంధించి నెతన్యాహు వీడియో ఒకటి బయట వైరల్ అవుతుంది. ఎందుకంటే అతను చనిపోయాడని కొన్ని రోజుల నుంచి కొన్ని పుకార్లు అయితే బయటకు వచ్చాయి. అది నిజమా అబద్ధమా అనేది అయితే తెలియదు. కానీ తాజాగా ఇరాన్ పైన అమెరికా ఇజ్రాయెల్ భయంకరంగా దాడి చేస్తా ఉంటాయి. ఆ దాడికి సంబంధించి నెతన్యాహు మీడియా సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారని చెప్పేసి ఒక వీడియోని అయితే అఫీషియల్ గా పోస్ట్ చేయడం అయితే జరిగింది. కానీ అది ఏ వీడియో నెతన్యాహు బతికున్నారట్టుగా చూపించే ప్రయత్నం చేస్తున్నారు. కానీ నిజానికి అతను బ్రతికి లేరంటూ కూడా చెప్తున్నారు. దీనికి సంబంధించి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ గారు ఆయనతో మాట్లాడు. సార్ నమస్తే. అంటే నెతన్యాహు చనిపోయాడు అని చెప్పేసి గత కొన్ని రోజుల నుంచి అయితే బయటికి చాలా వార్తలు వచ్చాయి. సో రీసెంట్ గా ఒక వీడియో పోస్ట్ చేశారు అఫీషియల్ గా. కానీ ఆ వీడియో ఏ వీడియో అన్నది కూడా తెలుస్తుంది. అసలు ఏం చెప్తారు దీనికి సంబంధించి? నెతన్యాహు యాక్చువల్గా ఏంటంటే 10వ తేదీ తర్వాత నుంచి కనిపించట్లేదు. 10వ తేదీ 9వ తేదీ అతను ఇజ్రాయిల్లో నేషనల్ హెల్త్ కమాండ్ సెంటర్కి విజిట్కి వచ్చాడు. ఎందుకంటే ఆ సెంటర్లో గాయపడిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇరాన్ వేసిన బాంబు దాడుల్లో గాయపడిన వాళ్ళు అక్కడ ఉన్నారు. వాళ్ళని పరామర్శించడానికి నెతన్యాహు 10వ తేదీ కనిపించాడు చివరిసారిగా పబ్లిక్ అపీరెన్స్. మామూలుగా మనకి లాస్ట్ జూన్లో జరిగిన యుద్ధంలో కూడా 12 రోజుల యుద్ధం అప్పుడు కూడా ఇజ్రాయిల్లో చాలా టౌన్లలో హైఫా కానీ లేకపోతే టెల్ అవీవ్ ఇలాంటి చోట్ల ఇరాన్ బాంబులు వేసినప్పుడు ప్రజలు గాయపడతారు కదా, అప్పుడు వాళ్ళని పరామర్శించే పని నెతన్యాహు చాలా యాక్టివ్గా చేస్తాడు. సో అవన్నీ బాగా తెలుసు అనమాట జనాలకి. ఇప్పుడేమో 10వ తేదీ నుంచి కనిపించట్లేదు. 9వ తేదీ 10వ తేదీ మాత్రమే వచ్చాడు. గత 4 రోజుల నుంచి కనిపించట్లేదు. సో ఐఆర్జీసీ ఏం ప్రకటించిందంటే 10వ తేదీ నెతన్యాహు ఆఫీస్ మీద మేము బాంబు దాడి మిసైల్ అటాక్ చేశాము, దాంట్లో ఉన్నోళ్ళందరూ చనిపోయినారని ప్రకటించింది. యాక్చువల్గా నెతన్యాహుకి 2 బ్రదర్స్. అన్న పేరేమో యొనాథన్ నెతన్యాహు. అతను 1976లో చనిపోయాడు. అది కూడా ఒక అటాక్ జరిగినప్పుడు ఎంటబ్బే రైడ్ అంటారు దాన్ని. ఎంటబ్బే రైడ్ లో ఆయన చనిపోయాడు. తమ్ముడేమో ఇడ్డో నెతన్యాహు డాక్టరు కమ్ రైటర్ కూడా. ఆయన ఈ దాడిలో చనిపోయినాడని చెప్తున్నారు. ఇప్పుడు ఇడ్డో కూడా ఎక్కడా కనపడలేదు. మామూలుగా బెంజమిన్ నెతన్యాహు కనబడకపోతే అర్థం ఉంది, తమ్ముడు ఎందుకు కనబడలేదు? సో తమ్ముడు కూడా చనిపోయాడని, తమ్ముడితో పాటు నేషనల్ సెక్యూరిటీ మినిస్టర్ ఒక ఆయన ఉన్నాడు, ఆయన పేరు ఇటామర్ బెన్గిర్, ఆయన కూడా చనిపోయినాడని చెప్తున్నారు. సో ఇప్పుడు ఏమవుతుందంటే నెతన్యాహు కనబడట్లేదు. మామూలుగా అయితే ఇంత జరుగుతూ ఉంటే నెతన్యాహు బయటికి రావాలి. ఎందుకంటే ఈ మధ్యకాలంలో ఇరాన్ అటాక్స్ పెరిగాయి బాగా. వాళ్ళ హైఫా మీద దాడులు జరిగాయి, వాళ్ళ శాటిలైట్ సిస్టమ్ మీద దాడి జరిగింది, వాళ్ళ కమ్యూనికేషన్ సెంటర్ మీద దాడి జరిగింది, హైఫాలో ఆయిల్ రిఫైనరీ మీద, పోర్ట్ మీద దాడి జరిగింది. టెల్ అవీవ్లో కూడా కొన్ని ప్రాంతాల్లో తీవ్రంగా ధ్వంసం అయిపోయినాయి. చాలా మంది జనం కూడా చనిపోయారు. ఇంత జరుగుతూ ఉంటే కూడా నెతన్యాహు కనీసం ఎందుకు బయటకు వచ్చి ఎందుకు పరామర్శించట్లేదు? ఎందుకంటే ఇజ్రాయిల్లోనే సిఎన్ఎన్లోనే నేను చూశాను, చాలా మంది ప్రజలు యుద్ధానికి వ్యతిరేకంగా ఇజ్రాయిల్లోనే ధర్నాలు చేశారు. వాళ్ళంతా మీడియాతో కూడా మాట్లాడారు. అంటే ఈ స్థాయిలో నిరసన వస్తుంటే ఎందుకు నెతన్యాహు బయటకు వచ్చి మాట్లాడలేదు అనేది ఇప్పుడు అందరినీ వేధిస్తున్న ప్రశ్న. ఈ నేపథ్యంలో నిన్న నెతన్యాహు ఒక వీడియో చేశాడు. ఆ వీడియోలో ఏముందంటే ప్రధానంగా ఇరాన్ ప్రజలకు అప్పీల్ చేస్తూ, మీరు రెడీగా ఉండండి, మీరు సరెండర్ కాకండి, మీరు సేఫ్గా ఇళ్లలో ఉండండి, మీరు తిరుగుబాటు చేసి కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయండి అంటూ ఒక పిలిపించాడు. ఇది అందరూ ఏమన్నారంటే ఇజ్రాయిల్ వాళ్ళంతా చూసారా, నెతన్యాహు చనిపోయాడు అన్నారు, ఆయన వీడియో చేశాడు చూసారా, నెతన్యాహు చనిపోలేదు, అదే ముస్తఫా కమీన్ ఏమో చనిపోయాడు, అందుకనే అతను వీడియో చేయకుండా అతను ఏదో రాసిచ్చాడని చెప్పి ఒక టెక్స్ట్ వచ్చి ఒక లేడీ యాంకర్ చదివింది, తేడా చూడండి అని బయట పెట్టారు. ఇప్పుడు ఆ వీడియోని నేను కూడా చూసాను. ఆ వీడియోని అందరూ విశ్లేషిస్తున్నారు. ఆ వీడియోలో 2 చేతులకు 6-7 వేళ్ళు ఉన్నాయి. మామూలుగా ఇది ఏఐ వీడియో, ఇది ఒరిజినల్ కాదు అనేది ఇప్పుడు బయటకు వచ్చేసింది. ఎందుకంటే అది నెతన్యాహు మామూలుగా ఏఐలో ఎప్పుడు కూడా హ్యాండ్స్ దగ్గర తెలిసిపోతుంటాయి, హ్యాండ్స్ మూమెంట్స్ ఉంటాయి, వేళ్ళు కదిలి ఎక్కువ ఉంటాయి. అవి ఎక్కువగా హ్యాండ్స్ కొన్ని చోట్ల ఏ సరిగ్గా మనకు తెలిసిపోతుంది, జాగ్రత్తగా గమనిస్తే ఏ అనేది చెప్పేయచ్చు అనమాట. లేదు వీటిని ఇప్పుడు ఈ వీడియోని అప్లోడ్ చేసి
ఇది ఏ ఇదా కాదా చెప్తే కూడా చెప్పేస్తాయి. ఇప్పుడు అలాంటి సాఫ్ట్వేర్లు వచ్చేసాయి, వెబ్సైట్లు కూడా ఉన్నాయి. దాంట్లో లేదు చాట్ జీపీటీని దీనికి అప్లోడ్ చేసి చాట్ జీపీటీని అడిగినా కూడా అది మొత్తం స్కాన్ చేసి దాని ఫీచర్స్ అవన్నీ చేసి చెప్పేస్తుంది. ఏ అయినా కాదా చెప్పేస్తుంది. ఇవాళ అది పెద్ద విషయం కాదు. సో అందువల్ల ఇది క్లియర్గా ఏఐ వీడియో తప్ప ఒరిజినల్ కాదు. సో ఏఐ వీడియోని ఎందుకు చేశాడు నెతన్యాహు అంటే అతను 3 థియరీలు ఉన్నాయన్నమాట. ఒకటేమో సీరియస్గా గాయపడి కోమాలోకి వెళ్ళిపోయాడు, మాట్లాడే పరిస్థితి లేదు కాబట్టి అతను అందరూ కూడా గందరగోళపరుస్తున్నారు. ముఖ్యంగా ఇరాన్ మీడియా తస్నిమ్ అనే ఒక ఇరాన్ సెమీ అఫీషియల్ పత్రిక ఉంది అనమాట. వాళ్ళు దీన్ని ఫ్రంట్ పేజీలు వేశారు నెతన్యాహు చనిపోయాడని. దాంతో ఇరాన్ సోషల్ మీడియా అంతా కూడా దీన్ని షేర్ చేస్తుంది. ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా కొన్ని కోట్ల మంది ముస్లింలు బెంజమిన్ నెతన్యాహు చనిపోవాలని కోరుకుంటారు. ఎందుకంటే ఒక 70,000 మంది గాజాలో చనిపోవడానికి బెంజమిన్ నెతన్యాహు కారణం. అందులో 25,000 మంది చిన్నపిల్లల్ని చంపేశాడు నెతన్యాహు. ఇప్పుడు ఇరాన్లో కూడా చిన్నపిల్లల్ని తర్వాత లేడీస్ని దాదాపు 2,000 మందిని చంపాడు. లెబనాన్లో 8 లక్షల మంది బీరూట్ని వదిలి వెళ్ళిపోయారు. టెహరాన్లో 3.5 లక్షల మంది టౌన్ వదిలేసి పారిపోయారు. ఇలాగా అంటే ఒక అతిపెద్ద మానవ నరమేధానికి కారణం ఎవరంటే హిట్లర్ తర్వాత మనకు కొంతమంది కమ్యూనిస్టు నియంతలు పాల్పాట్ కానీ, తర్వాత ఆయన ఎవరు మావో కానీ, లేకపోతే స్టాలిన్, ఇలాంటి వాళ్ళ తర్వాత ఈ మోడర్న్ పీరియడ్లో 21st సెంచరీలో ఇంతమందిని చంపిన వ్యక్తి ఎవరు లేరు. ఇతను ఒక్కడే ఉన్నాడు. అందుకని అతని హేటర్స్ కోట్ల మంది ప్రపంచవ్యాప్తంగా ఉన్నారు. అతను చనిపోవాలని కోరుకునేవాళ్ళు. అందుకని ఇప్పుడు వాళ్ళందరూ కూడా అతను చనిపోయాడని ప్రచారం చేస్తున్నారు. సో గాయపడి ఉండే అవకాశం, చనిపోయి ఉండే అవకాశం, మూడోది పారిపోయి ఉండే అవకాశం. అంటే ఖమేనీని చంపారు కాబట్టి ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ముస్లింలు టార్గెట్ ఎవరు? నెంబర్ 1 టార్గెట్ ట్రంప్ కాదు, నెంబర్ 1 టార్గెట్ నెతన్యాహునే. ఎందుకంటే ట్రంప్ కూడా నెతన్యాహు వల్లనే యుద్ధానికి వచ్చాడనేది అందరికీ తెలుసు. ట్రంప్ ఇరాన్కి వ్యతిరేకంగా యుద్ధం చేసే పరిస్థితిలో లేడు, వీడే దింపాడనేది అందరికి ఉన్న అభిప్రాయం. అందువల్ల నెతన్యాహుని చంపాలని మొత్తం వరల్డ్ ముస్లిం పాపులేషన్లో మెజారిటీ అనుకునే అవకాశం ఉంది. ఈవెన్ గల్ఫ్ కంట్రీస్ కూడా నెతన్యాహు మీద కోపంగా ఉన్నారు. ఇప్పుడు ఆ యుద్ధం రాకపోతే ఇరాన్ వీళ్ళ మీద అటాక్ చేయదు, హాయిగా ఉండేవాళ్ళు కదా. 50 ఏళ్ళుగా డెవలప్ చేసుకున్న ఎకనామీ అంతా కూడా 10 రోజుల్లో హాంపట్ అయిపోయింది గల్ఫ్ దేశాల్లో. సో వాళ్ళందరూ కూడా నెతన్యాహు మీదనే కోపంగా ఉన్నారు. ఈవెన్ అమెరికాలో కూడా మెజారిటీ పాపులేషన్ నెతన్యాహు మీద కోపంగా ఉన్నాడు. అంటే నెతన్యాహు ఎఫ్స్టీన్ ఫైల్స్ని పెట్టుకొని ట్రంప్ని బ్లాక్మెయిల్ చేసి యుద్ధంలోకి దింపింది నెతన్యాహుని, ట్రంప్కి ఏం అవసరం లేదు యుద్ధము అనేది అందరికి ఉన్న అభిప్రాయం. అందువల్ల ఇప్పుడు నెతన్యాహు కాబట్టి నన్ను చంపేస్తారని భయపడి అతను ఏమన్నా పారిపోయాడా? ఎందుకంటే జర్మనీలో ఇజ్రాయెల్ ఫ్లైట్ ఒకటి ఆగి ఉంది అనేది కూడా వార్తలు వచ్చాయి యుద్ధం మొదలైనప్పుడే. అంటే వాడు ముందే పారిపోయాడా తెలిసి రేపు పొద్దున్న నన్ను ఖచ్చితంగా చంపుతారని భయపడి ఏమన్నా పారిపోయి సెక్యూర్ ప్లేస్లో ఉన్నాడా? ఎందుకంటే ఇప్పుడు బయటికి వస్తే మళ్ళీ వాళ్ళు కనుక్కుంటారని కంప్లీట్గా అన్ని ఇంటర్నెట్లో అన్ని ఆపేసి ఉన్నాడా అనేది, అండర్ గ్రౌండ్కి వెళ్ళిపోయాడు అనేది ఒక వార్త. సో చనిపోయాడా తెలీదు, అండర్ గ్రౌండ్కి వెళ్ళిపోయాడా తెలీదు, సీరియస్గా గాయపడ్డా తెలీదు. ఈ 3 ఎవరికి కన్ఫర్మేషన్ అయితే లేదు. కానీ ఫేక్ వీడియో ఎందుకు బయట పెట్టారు అంటే క్లియర్గా ఈ 3 ఏదో ఒకటి జరుగుండాలి, లేకపోతే ఫేక్ వీడియో బయట పెట్టాల్సిన అవసరం లేదు. జనాలు నమ్మించడం కోసమే ఈ ఏఐ వీడియోని అయితే పెట్టారు, అదైతే క్లియర్ అయిపోయింది. సో ఈ 3 ఏదో ఒకటి జరుగుండాలి. ఎక్కువ భాగం చనిపోవడం కానీ లేకపోతే గాయపడడం కానీ ఉండే అవకాశాలే కనబడుతున్నాయి. ఎందుకంటే ఖమేనీని చంపితే వాళ్ళు మొత్తం ఇరాన్ పాపులేషన్ అంతా రగిలిపోతుంది. ప్రపంచవ్యాప్తంగా ఖమేనీకి అభిమానులు ఉన్నారు మనకు. అందుకే పాకిస్తాన్లో షియాలు వాళ్ళు కూడా దాదాపు 12 నుంచి 15% షియాలు ఉంటారు పాపులేషన్. వాళ్ళంతా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు పాకిస్తాన్లో. అందుకే అల్లర్లలో 37 మంది చనిపోయారు షియాలు పాకిస్తాన్లో. అట్లాగే మన కాశ్మీర్, మన ఓల్డ్ సిటీ, ఇలాగ ప్రపంచవ్యాప్తంగా షియా పాపులేషనే కాకుండా ఈవెన్ సున్నీలు కూడా చాలామంది ఖమేనీకి అభిమానులు అనమాట. ఎందుకంటే ప్రపంచ ముస్లింలందరినీ ఏకం చేయాలి, ప్రపంచ ఇస్లామిక్ స్ట్రాంగ్ రాజ్యాన్ని స్థాపించాలి, అమెరికాకు వ్యతిరేకంగా మనం ఒక పవర్ఫుల్ సెంటర్గా ఉండాలని ట్రై చేసింది ఎవరు? ఖమేనీనే. సో అందుకని ఖమేనీని చంపడం వల్ల వీళ్ళందరూ రగిలిపోతుంటారు. కాబట్టి వాళ్ళందరూ కూడా ఇప్పుడు ఇతన్ని చంపేసి ఉండే అవకాశం ఉంది. ఎందుకంటే కొన్ని 100 కోట్లు డబ్బులు ఆర్గనైజ్ అవుతాయి. అతన్ని చంపేసిన వాడికి 100 కోట్లు ఇమ్మన్నా ఇస్తారు ఇప్పుడు.
ఫండ్కి కూడా ప్రాబ్లం లేదు. రిచ్ ముస్లిమ్స్ చాలా మంది ఉన్నారు ప్రపంచవ్యాప్తంగా, వాళ్ళంతా కూడా ఫండ్ ఇస్తారు. కాబట్టి ఖమేనీని చంపడం వల్ల ఇతను నెతన్యాహుని చంపేశారనే వార్తనే ఎక్కువ వైరల్ అవుతుంది. ఇది ఇప్పుడు మెల్లమెల్లగా మెయిన్ స్ట్రీమ్ మీడియా కూడా అదే డౌట్లని అవును. ఎక్స్ప్రెస్ చేస్తూ ఉంది. సో మరి ఎందుకంటే లేటెస్ట్గా ఈ ఫేక్ వీడియోను దీనికి ఎగ్జాంపుల్. ఫేక్ వీడియో వదిలేరంటే ఏదో జరిగినట్టుగా మనకి అర్థమైపోతుంది. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.